ఒక్క నిమిషం, నిజం చెప్పండి, మీరు అసలు లేని సమస్యల గురించి బాధపడుతున్నారా? అసలు స్ట్రెస్ అంటే ఏంటో మీకు తెలుసా? నిజంగా చాలా మందికి తెలియదు, అందుకే అనవసరంగా బాధపడుతున్నారు. మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ బయట లేవు, అవి మీ తలలోనే ఉన్నాయంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఈ వీడియో చివరి వరకు చూడండి, అన్ని మీకే అర్థమవుతాయి. నిజాయితీగా ఆలోచించండి. ఇప్పుడు సరిగ్గా ఈ క్షణంలో మీకు ఏమైనా సమస్య ఉందా? మీరు ఇప్పుడు సౌకర్యంగా కూర్చొని ఉన్నారు, మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ లో ఈ మాటలు వింటున్నారు. మీ చుట్టూ పులులు లేవు, అలా అని చెప్పేసి తుఫాను లేవు, మీ ప్రాణానికి ఏ ముప్పు లేదు, కానీ మీ మనసు మాత్రం ప్రశాంతంగా లేదు. అవును కదా? బయటంతా సైలెంట్ గా ఉన్నా మీ తల లోపల మాత్రం పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయ్యో, 10 ఏళ్ల క్రితం ఇలా ఎందుకు జరిగిందని గతం గురించి ఏడుస్తున్నారు, లేదా రేపు జాబ్ పోతే ఎలాగా, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఎలా అని చెప్పేసి భవిష్యత్తు గురించి వణికిపోతున్నారు. మనం చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే మన లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయడం లేదు, కేవలం మన మైండ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఉన్న విషయాన్ని పక్కన పెట్టి లేని విషయాన్ని ఊహించుకొని నరకం అనిపిస్తున్నాం. దీన్నే మనం సింపుల్ గా ఓవర్ థింకింగ్ అంటాం. కానీ ఇది సింపుల్ విషయం కాదు, ఇది మన ప్రశాంతతని మింగేసే ఒక పెద్ద జబ్బు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటే, దేవుడు మనకి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ని ఇచ్చాడు, అదే మన మెదడు. కానీ దురదృష్టం ఏంటంటే దానికి యూజర్ మాన్యువల్ ఇవ్వడం మర్చిపోయాడు. దీంతో ఏమవుతుంది, మనమే ఆ కంప్యూటర్ ని కంట్రోల్ చేయాల్సింది పోయి ఆ కంప్యూటరే మనల్ని ఆడుకుంటుంది. సద్గురు గారు చెప్పినట్లు మనిషికి 2 గొప్ప శక్తులు ఉన్నాయి, ఒకటి మెమరీ, 2 ఇమాజినేషన్. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ మెమరీని వాడుకొని పాత గాయాల్ని మళ్ళీ మళ్ళీ కెలుక్కొని మరీ బాధపడుతున్నాం. ఈ ఇమాజినేషన్ వాడుకొని రేపేదో జరిగిపోతుందేమో అని చెప్పేసి భయపడిపోతున్నాం. వాస్తవానికి గతం చనిపోయింది, మళ్ళీ రాదు. భవిష్యత్తు ఇంకా పుట్టలేదు, అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ మనం మాత్రం చనిపోయిన గతాన్ని మోస్తూ పుట్టని భవిష్యత్తును చూసి భయపడుతున్నాం. ఉన్న ఒక్కగానొక్క వర్తమానాన్ని చంపేసుకుంటున్నాం. సింపుల్ గా చెప్పాలంటే మీరు బాధపడుతోంది జీవితాన్ని చూసి కాదు, మీ సొంత ఆలోచనలను చూసి. మీ డ్రామాకి మీరే డైరెక్టర్, మీరే విలను, మీరే బాధితులు కూడా. సరే, మరి దీని నుంచి బయటపడటం ఎలా అంటే మాత్రం సొల్యూషన్ చాలా సింపుల్ అండి. రియాలిటీలోకి వచ్చేయాలి మీరు. ఎప్పుడైతే మీ మైండ్ అతిగా ఆలోచించడం మొదలు పెడుతుందో వెంటనే మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి, ఇప్పుడు ఈ క్షణంలో నాకు ఏమైనా సమస్య ఉందా? జవాబు ఖచ్చితంగా లేదు అని వస్తుంది. ఆకలేస్తే తినడం సమస్య కాదు, అది చర్య. కానీ రేపన్నది దొరకపోతే ఎలా అని ఆలోచించడం పెద్ద సమస్య. మీ ఆలోచనని గమనించడం నేర్చుకోండి. ఆకాశంలో మేఘాలు వెళ్తున్నట్లు మీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని పట్టుకొని వేలాడకండి. నా ఆలోచనలు వేరు, నేను వేరు అనే క్లారిటీ తెచ్చుకోండి. మీరు మీ మనసుకి బాస్ అవ్వాలి, కానీ బానిస అవ్వకూడదు. గతం అనేది క్యాన్సిల్ అయిపోయిన చెక్ లాంటిది, భవిష్యత్ అనేది ప్రామిసరీ నోట్ లాంటిది. ఈ క్షణం మాత్రమే హార్డ్ క్యాష్, దాన్ని మనం వాడుకోగలం. సో మీ ఫోకస్ మీ ఇమాజినేషన్ నుంచి తీసి మీ రియాలిటీ మీద పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఏ జంతువుకి లేని అద్భుతమైన తెలివితేటలు మనిషికున్నాయి. ఆ తెలివితేటలు మనల్ని ఆనందంగా ఉంచాలి, కానీ డిప్రెషన్ లోకి నెట్టేయకూడదు. మీ లైఫ్ లో ఏదైనా జరగనివ్వండి, అది మీ కంట్రోల్లో ఉంటే దాన్ని మార్చడానికి పని చేయండి. మీ కంట్రోల్లో లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. అంతేగాని కూర్చొని బాధపడితే ఏ సమస్య పరిష్కారం కాదు కదా, పైగా మీ ఆరోగ్యం పాడైపోతుంది. రోజుకి ఒక్కసారైనా మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి, మీ శ్వాసను గమనించండి. మీరు బ్రతికి ఉన్నందుకు సంతోషంగా ఉండండి. ఎందుకంటే లక్షల మంది నిన్న రాత్రే నిద్రపోయారు, కానీ ఈ రోజు ఉదయం నిద్ర లేవలేదు. మీరు లేచారు, అది చాలు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి. అనవసరమైన చెత్తని బుర్రలో నింపుకోకండి, భయాన్ని వదిలేయండి, బాధ్యతను తీసుకోండి. మీ జీవితం మీ చేతిలోనే ఉంది. ఈ క్షణం నుంచి మీ మెదడుని మీకు నచ్చినట్లు వాడుకోండి, అది చెప్పినట్లు మాత్రం ఆడకండి. ముందే చెప్పాం కదా, గతం లేదు, భవిష్యత్తు లేదు, ఉన్నదల్లా ఈ క్షణమే. ఇప్పుడే ఇక్కడే ఆనందంగా జీవించడం మొదలు పెట్టండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.